అరే పర్లేదు వదినా, రోజు మీరే కదా వంటింట్లో కష్టపడతారు. ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి. ఒక్కదానివే చేయలేవేమో భూమి. చిటికలో చేసేస్తాను. సరే నీ ఇష్టం, ఏదైనా అవసరమైతే పిలువు. జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య, మీరుండండి, వంట పూర్తవగానే పిలుస్తాను, సరేనా? చూసావా లేఖ్య, పెళ్లికి ముందే అత్తామామల దగ్గర మంచి పేరు కొట్టేయాలని ప్లాన్ చేసి వాళ్ళని వంటలతో పడేయాలని చూస్తోంది. అదలా చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామమ్మా? చేతులకి పని చెప్పము. సూపర్. సూపర్. ఇప్పుడు వెళ్ళి అందరినీ పిలుస్తాను. అమ్మా, నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. ఇప్పుడు సూపర్ కాదే, తినగాని ఉప్పెక్కువై ఊస్తారు. అమ్మా, ఓకే, పద పద. భూమి, నువ్వు కూడా కూర్చోవచ్చుగా. వండిన చేత్తో వడ్డించకపోతే ఏం బాగుంటుంది వదినా? మీరు భోంచేయండి. ఆనందంతో వడ్డిస్తోంది. కాసేపట్లో దాని వంట దెబ్బకి అరుపులు ఆర్తనాదాలు మొదలవుతాయని తెలీదు పాపం. అరుపులు వినిపిస్తాయి, ఆ తర్వాత మా కోడలుగా వద్దని మెడపట్టి బయటికి గెంటడం కూడా కనిపిస్తుంది. వాళ్ళ అరుపులు మొదలవగానే అందుకు కావలసిన మసాలా మనం వేస్తాంగా. అవును, రాఘవ బావగారేరి కనిపించట్లేదు. ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు భూమి, వచ్చేస్తాళ్లే. వడ్డించు భూమి. వదిన ఒక్కతే వడ్డిస్తుంటే నాకు బాధగా ఉంది. నేను కూడా హెల్ప్ చేస్తాను. నువ్వు సాయం చేసే రోజులు ముందు ముందు చాలా ఉన్నాయి. ఈ రోజుకి ఈ వదిన చేసింది తిని ఎలా ఉందో చెప్పు చాలు.
భూమి చేసిన అభిరుచులన్నీ చూసి నాకు కడుపు నిండిపోయేలా ఉంది. అలా చెప్పి తిండి తినరా ఏంటత్తయ్యా? నా వంట ముందు నచ్చాలి కదా మీకు. నువ్వు వెళ్ళి సాయం చెయ్యి. ఏం పట్టనట్టు నిలబడితే ఏం బాగుంటుంది? పో. భూమి నువ్వు ఆ రైస్ వంకాయ వడ్డించు, నేను చట్నీ వడ్డిస్తాను. హరిప్రసాద్ గారు, మీ అమ్మాయి మా ఇంటికి కోడలుగా రాకముందే తన చేతి వంట రుచి చూడబోతున్నాం. మహా, వంటలు చూస్తేనే తెలియట్లేదా రుచి బ్రహ్మాండంగా ఉంటుందని? తిన్నాక తెలుస్తుంది ఎంత బ్రహ్మాండంగా ఉందో. అమ్మగారు చెప్తూనే ఉన్నారు పెళ్లికి ముందు వంట నేర్పించు అని. ఇప్పుడు అందరి పరిస్థితి ఏంటో. మహా, అమ్మగారిని అయ్యగారిని చూడు, ప్రేమని బాధని ఒకేసారి చూపిస్తున్నారు. షో అరవకండి, భూమి వింటే బాధపడుతుంది. ఏమే, నా ఒక్కడికే ఇలా ఉందా? నీకు కూడా అలాగే ఉందా? అందరికీ అలాగే ఉంది. మీకు లోబీపీ కదా, ఇది తింటే మీకు సెట్ అయిపోతుంది. ఏమైంది? అందరూ అలా అయిపోయారు? మాటలు రావట్లేదమ్మా. నీ చేతి వంట ఉందే, అద్భుతంగా ఉంది. ఓ